హలో గైస్, ఈరోజు మనము అదిరిపోయే టేస్ట్తోని కిచిడీ తయారీ విధానం చూద్దాం. సో కిచిడీకి ఏమేమి ఐటమ్స్ కావాలి, సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మనం చూసేద్దాం. సో నేను ఆయిల్ తీసుకున్నాను, అదేవిధంగా నెయ్యి తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను. సో మన జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, 2 ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా. సో హోల్ గరం మసాలాలో మనకి లవంగ, ఇలాచి, పట్ట, షాజీరా అండ్ బిర్యానీ ఆకు, అదేవిధంగా కొంచెం అంతా జీరా, అదేవిధంగా కొంచెం ఆవాలు కూడా తీసుకున్నాను అండ్ పుదీనా. సో ఇవన్నిటితోని మంచి టేస్ట్ వచ్చేలా మనం ఈరోజు కిచిడి తయారీ చూద్దాం. సో ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకండి గైస్, ఎందుకంటే మొత్తం కంప్లీట్గా చూడండి. సో ఎలా వచ్చిందో మీకు అర్థమవుతుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు నీట్గా. సో వీడియో అయితే స్కిప్ చేయకండి. సో గైస్, మనం చెప్పుకున్నాం కదా, సో ఈ కిచిడీకి నేను 4.5 కప్స్, ఏ గ్లాస్తోని 4.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. అదేవిధంగా రెడ్ దాల్, ఎర్రపప్పు తీసుకున్నాను. సో దీంట్లోకి కాంబినేషన్ వచ్చేసి పిక్కల పచ్చడి. సో పచ్చిమిర్చి, టొమాటో అండ్ మన నువ్వులు, జీలకర్ర, కొంచెం అంత చింతపండు, ఒక జింజర్ గార్లిక్. సో ఇవన్నిటితోని మనం చూడండి ఒక మంచి టేస్ట్తోని ఒక పిక్కల్ కూడా రెడీ చేసుకోబోతున్నాం. సో దీని తయారీ ఎలా ఉంటుందో మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు హ్యాపీగా. అసలు చాలా అంటే చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఇది. సో మేము రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటాం. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ప్లీజ్ గైస్, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కమెంట్స్ చేయండి. సో ఈ వీడియో అయితే చాలా మంచిగా వస్తుంది. సో చూడండి గైస్. సో గైస్ చూడండి, మనం కిచిడీకి తయారీ చేసుకునే విధానం చూడబోతున్నాం. సో నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను. సో ఆయిల్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి, గీ వేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా హోల్ గరం మసాలా అని చెప్పేసి, హోల్ గరం మసాలా వేసుకున్నాము. సో షాజీరా, పట్ట, ఇలాచి, లవంగ, బిర్యానీ ఆకు, అదేవిధంగా కొంచెం అంత జీరా అండ్ ఆవాలు. నెక్స్ట్ వచ్చేసి మనము కట్ చేసి పెట్టుకున్న, చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, ఇంకా మిర్చి వచ్చేసి నేను జస్ట్ కొంచెం ఇలా చేసి పెట్టుకున్నాను. సో అవి కూడా వేసేస్తున్నాం. కరివేపాకు ఫైనల్గా. సో ఈ విధంగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత కొంచెం కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సో గైస్, కొంచెం ఆనియన్ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను వచ్చేసి పుదీనా అండ్ కొత్తిమీర తీసుకుంటున్నాను. సో గైస్ చూసారా, మనం పుదీనా కొత్తిమీర వేసుకున్నాం కదా, ఫ్రై అయిపోతుంది. ఇంకా మంచిగా ఆనియన్ ఫ్రై అవ్వాలి అని అంటే మనం దీంట్లో ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాము. మళ్ళీ తర్వాత కూడా సాల్ట్ వేసుకోవాలి. సో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి రైస్లో. సో దీంట్లోకి నేను ఒక స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నాను. చూడండి గైస్, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఈ కంటెంట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు నేను ఫ్రై చేసుకున్నాను. సో ఇప్పుడు వాటర్ తీసుకుంటున్నాను. సో నేనైతే ఒక 10 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఆ గ్లాస్ మీకు చూపిస్తాను, అంటే నా క్వాంటిటీకి తగ్గట్టు నేను వాటర్ తీసుకుంటున్నాను. సో గైస్ చూడండి, ఇది ఒక గ్లాస్. ఈ గ్లాస్తో నేను 10 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. సో వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు.
వాటర్ అయితే వేసేసుకున్నాము. సో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. సో ఆల్రెడీ మనం 1 టేబుల్ స్పూన్ అది ఫ్రై అయ్యేటప్పుడు వేసుకున్నాం కదా. సో ఇప్పుడు టోటల్గా 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాము. ఒకవేళ టేస్ట్ ఏమన్నా తక్కువ ఉంటే మీరు టేస్ట్ చూసుకొని ఆ సాల్ట్ ఒకవేళ తక్కువ ఉంది అనుకుంటే మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు గైస్. సాల్ట్ అయితే సరిపోయింది గైస్. ఇప్పుడు చట్నీ తయారు చేసుకుందాం. సో గైస్ చూసారు కదా, చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, టొమాటో, అదేవిధంగా నువ్వులు, కొంచెం అంత జీరా అండ్ మన గార్లిక్, చింతపండు అండ్ మన పుదీనా, కొత్తిమీర కొంచెం తీసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని మనం పచ్చడి చేసుకోవాలి. సో అది నేను లాస్ట్ పచ్చడి అయిన తర్వాత పికిల్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. సో గైస్ చూడండి, 1 by 1 ఇలా మనము ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చడి చేసుకోవాలి. సో పచ్చిమిర్చి కట్ చేసుకోండి, లేదంటే చిల్లుతుంది ఆయిల్ వేసినప్పుడు. సో ఎందుకంటే అది మిక్సీ చేసుకున్నప్పుడు కూడా పెద్దగా ఉంటాయి కాబట్టి మిర్చీలు అవి మిక్సీ చేసుకున్నప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇలా మనం చేసుకోవాలి. సో వన్స్ పచ్చడి తయారైన తర్వాత చూపిస్తాను నేను మీకు. సో ఫైనల్గా మన వాటర్ అనేది మరిగిపోయింది. సో ఇప్పుడు మనం రైస్ తీసుకుంటున్నాం దీంట్లోకి. రైస్ అయితే మొత్తం వేసేసుకున్నాం గైస్. సో ఇప్పుడు రైస్ ఉడికిపోయి పచ్చడి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కాంబినేషన్ చూపిస్తాను. అదేవిధంగా మీరు కూడా చేసుకొని ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి గైస్, ఎలా టేస్ట్ వచ్చిందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇది. సో గైస్ ఫైనల్లీ మన కిచడీ అయితే రెడీ అయిపోయింది, అదేవిధంగా పచ్చడి కూడా రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. సో గైస్ టేస్ట్ చేస్తున్నాను చూడండి. సో స్మెల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే నిజంగా అద్దరిపోయింది గైస్. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది. ట్రై చేసి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మర్చిపోకండి. అండ్ ఫుల్ వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.